తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అత్యంత ముఖ్యమైన డిఏ, డిఆర్ బకాయిల లెక్కలు, వాటి అప్డేట్స్ గురించి అత్యంత ముఖ్యమైన సమాచారం అండి. ప్రస్తుతం డిసెంబర్ 2025 నాటికి ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రావాల్సిన మొత్తం డిఏ బకాయి 14.56% ఉంది. అవును. ఇది చాలా మొత్తం. దీనికి సంబంధించిన విడతల వారీ వివరాలు ఎలా ఉన్నాయంటే, జూలై 2023 డిఏ 3.64% పెండింగ్‌లో ఉంది. జనవరి 2024 డిఏ 3.64% పెండింగ్‌లో ఉంది. జూలై 2024 డిఏ 2.73% పెండింగ్‌లో ఉంది. జనవరి 2025 డిఏ 1.82% పెండింగ్‌లో ఉంది. జూలై 2025 డిఏ 2.73% పెండింగ్‌లో ఉంది. మొత్తం 5 విడతల డిఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వచ్చే జనవరి 2026 నాటికి ఇది 6వ విడత కూడా తోడై భారం మరింత పెరుగుతుంది. ఇక మీ జీతంపై దీని ప్రభావం ఎంత ఉంటుందంటే, ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే 70,000 అని ఉదాహరణగా తీసుకుంటే, వారికి రావాల్సిన బకాయిలు గుండె ఆగిపోయేలా ఉన్నాయి. ఈ 14.56% డీఏ కనుక అమలైతే ప్రతి నెల మీ జీతంలో దాదాపు 10,000 వరకు పెరుగుదల కనిపిస్తుంది. జూలై 2023 నుంచి ఇప్పటి వరకు లెక్క కడితే సుమారు 30 నెలల కాలానికి సంబంధించిన బకాయిలు పేరుకుపోయాయి. ఈ 5 విడతలు కలిపి ఒక ఉద్యోగికి ప్రస్తుతం నుండి రావాల్సిన మొత్తం బకాయి అక్షరాల 1,98,000 వరకు ఉంటుంది. అలాగే జూలై 2023 విడత 30 నెలల కాలానికి గాను దాదాపు 76,400 రావాలి. అలాగే జనవరి 2024 విడత 24 నెలల కాలానికి గాను సుమారు 61,200 బకాయి ఉంది. అలాగే జూలై 2024 విడత దీనికి సంబంధించి 18 నెలల కాలానికి 34,400 పెండింగ్‌లో ఉంది. అలాగే జనవరి 2025 విడత ఇక్కడ 12 నెలల కాలానికి 15,300 వరకు రావాలి. అలాగే జూలై 2025 విడత గత 6 నెలల కాలానికి కూడా 11,500 ఎరేర్స్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ బకాయిలను పెండింగ్‌లో పెట్టింది. అయితే కొత్త సంవత్సరం జనవరి 2026లోనైనా ఈ బకాయిలను దశలవారీగా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో నెలవారీగా కొంత మొత్తం విడుదల చేస్తున్నట్లుగానే ఇక్కడ కూడా కనీసం నెలకు ఒక్క విడత చొప్పునైనా క్లియర్ చేయాలని కోరుచున్నారు. పెరిగిన ధరల దృష్ట్యా రావాల్సిన డీఏ సకాలంలో రాకపోవడం వల్ల మధ్యంతర ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.